విజయవాడ ఉత్సవం మాత్రం మామూలుగా లేదండి. ఈసారి విజయవాడ మాత్రం ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట. నిజంగా ఆ ఉత్సవ్కి విజయవాడ సరిపోదు అనమాట, అంతమంది జనం వచ్చారు. అన్ని ఈవెంట్లు చేశారు. గొల్లపూడిలో విజయవాడ ఉత్సవ్ అని స్పెషల్ ఎగ్జిబిషన్ పెట్టారు. 45 days ఉంటుందంట అది. నేను ఒక రోజు అయితే ఎగ్జిబిషన్కి వెళ్ళడం జరిగింది. కార్తీక్ సింగర్ అంటే ఆయన వచ్చారు. నిజంగా ఆయనకి అంతమంది ఫ్యాన్స్ ఉంటారని నాకు అస్సలు తెలియదండి. 3,000 రూపాయల టికెట్లు ఫుల్ అయిపోయినాయి. 1000 రూపీస్ టికెట్స్ ఫుల్ అయిపోయినాయి. అస్సలు ఖాళీ లేదు. ఫస్ట్ టైం అనమాట నేను అలాంటి ఈవెంట్కి వెళ్ళడం. అదొక 45 days ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ సింగర్స్ స్టోల్ అలాంటివి ఏం లేవన్నమాట. ఇప్పుడు జస్ట్ జైంట్ వీల్స్ మాత్రమే ఉన్నాయి, కొన్ని ఫుడ్ స్టాల్స్ మాత్రమే ఉన్నాయి. పర్లేదు, ఆడియన్స్ జనాలు బాగానే వస్తున్నారు. తర్వాత హెలికాప్టర్ రైడ్ ఉంది మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో. దసరా మాత్రం ఈసారి మామూలుగా తెలియదు. విజయవాడ మొత్తం నిండిపోయిందనమాట. అసలు ట్రాఫిక్ జామ్ అయితే హైదరాబాద్ కూడా సరిపోదు, అంతమంది క్రౌడ్ వచ్చారు. నాకైతే ఒక్క సలహా ఇవ్వాలనిపించింది. అదేంటంటే క్యూ లైన్స్ మరీ 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు పెట్టకుండా కొంచెం తగ్గిస్తే బాగుండేది. ఆ దర్శనం టైం తగ్గడానికి ఏమైనా యాక్షన్స్ తీసుకుంటే బాగుండేది అనిపించింది అనమాట. నేనైతే దసరా రోజు దర్శనానికి వెళ్ళాను. మార్నింగ్ 7కి వెళ్తే ఆల్మోస్ట్ 2కి బయటకు వచ్చాను. ఇంకా పుష్కరాలకి విజయవాడ ఎలా రెడీ అవుతుందో చూడాలి. మన బాలయ్య బాబు గారు ఓపెన్ చేశారనమాట విజయవాడ ఉత్సవ్ September 27న. ఇంకేముంది, ఇంకా సినిమాలకి అడ్రస్ విజయవాడ. సినిమా ప్రమోషన్లు కూడా ఇంకా విజయవాడ ఉత్సవ్ అనమాట మారు మోయిపోతుంది. నిజం చెప్పాలంటే కాంతార 1 ప్రమోషన్ అక్కడ జరిగింది. ఇంకోటి మిత్రమండలి అంటే ఆ ప్రమోషన్ కూడా అక్కడ జరిగింది. నిజంగా చాలా మంచి ప్లేస్ అనమాట. విజయవాడ చాలా డెవలప్ అయిపోయింది. మామూలు క్రౌడ్ కాదు, భయంకరమైన క్రౌడ్ అనమాట. ఇంకా కృష్ణానది పుష్కరాలు వస్తున్నాయి 2 yearsలో. ఇంకా చూడాలి విజయవాడ ఇంకెంత బాగుంటుందో. ప్రస్తుతానికైతే విజయవాడ అదిరిపోయింది.